జనవరి 26, 2025న భారతీయుల సమ్మేళనంతో హైదరాబాదులోని ఇందిరా పార్కు ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ సంబరాలలో 3 రంగుల జెండా ఎగరవేస్తూ 3 ఏళ్ల పాప నుంచి 80-90 వృద్ధుల వరకు కూడా వచ్చి ఈ నూతన జంటలను ఆశీర్వదించారు. కుల రహిత మత రహిత కుటుంబాలు ఈ కుటుంబాలను వాళ్ళు హక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా కుల నిర్మూలన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జ్యోతి గారు మాట్లాడుతూ, ఒక పెళ్లి చేయటానికి కానీ ఒక కేసు పెట్టడానికి కానీ పోతే అక్కడ అధికారులు ఉండట్లేరు. అంతా అన్నలు మామలు కుటుంబ సభ్యులు అమ్మలు తల్లులు తండ్రులే కనపడుతున్నారు. మంచి చేయటానికి కాదు, మనువాదాన్ని అమలు చేసే మనువాద కుటుంబీకులుగానే కనపడుతున్నారు అధికారులు. అక్కడ చదువుకున్న అజ్ఞానపు అధికారులు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎదుర్కోవటానికి మేము ఎంతో కష్టపడుతున్నాం. ఇలాంటి జడ్జి మేడం లాంటి వాళ్ళ సహకారంతో వాళ్ళను ఎదుర్కొంటూ సమస్యను సాల్వ్ చేసుకుంటూ ముందుకే పోతాము కూడా అంటూ చెప్పారు జ్యోతి గారు. ఇప్పుడు అంకిత అండ్ రాసిన వారిద్దరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ అయ్యి ఆ పెళ్లి గురించి ఒక 2 నిమిషాలు వాళ్ళు వచ్చేలోపు జ్యోతి. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరు కూడా నమస్కారం అండి. ధనక్ నుంచి ఎప్పుడైతే వీళ్ళిద్దరు మాకు పరిచయం అయ్యారో ముందు వాళ్ళని మీ ఇంటికి పిలిపించాం. అంటే వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ మానసిక స్థితులు ఎలా ఉన్నాయి, సమాజం పట్ల కులం పట్ల మతం పట్ల ఎలా ఉన్నాయి, ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి ఆకర్షణ నిజంగా కమిట్మెంట్ ఉందా తెలుసుకోవడం కోసం వాళ్ళ ఇంటికి పిలిపించినప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఒక 7-8 మంది వచ్చారు ఇంటికి. వచ్చిన తర్వాత దాదాపు మేము ఒక 2 గంటలు మాట్లాడిన అనంతరం వారికి ఏ రకంగా పెళ్లి చేసుకోవాలి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్కి ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్ దేనికి వెళ్ళాలి అన్నీ చెప్పి గైడ్ చేసి పంపించాం. ఎప్పుడైతే 45 డేస్ నోటీస్ అనంతరం ఈ పెళ్లి చేసుకోవాల్సింది ఉంటుందో అప్పుడు మేము ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాకు చాలా ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యంగా అక్కడ రిజిస్టర్ ఎవరైతే లేడీ ఉందో, నిజానికి ఆడ రిజిస్టర్ అని చెప్పలేం, మమ్మీ ఒక ఆడపిల్ల తల్లి కూర్చుందేమో అనిపించింది. ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో అన్ని రకాలుగా అడ్డుకున్నది. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పింది, అలా ఎలా చేస్తామండి, వారి అడ్రస్ ప్రూఫ్ రాంగ్ అని వాళ్ళ మదర్, యాక్చువల్లీ వీళ్ళ అమ్మాయి తరఫు వాళ్ళు రాత్రి 11 గంటలకు మా ఇంటికి వచ్చారు. ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ అమ్మాయి మా ఇంటిది పెట్టిందనమాట. వచ్చి అమ్మాయి ఉందా అని వస్తే లేదండి అసలు వీళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అన్నాము. దాదాపు వాళ్ళు 1 గంట వరకు మా గేట్ బయట నిలబడి వెళ్ళారు అనేక సందేహాలతోని. తర్వాత మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు రిజిస్టర్ అదే చూస్తుంది, ఇది తప్పు కదండి, అడ్రస్ తప్పని కంప్లైంట్ ఉంది అంటే, లేదండి ఇది ఓనర్ని నేనే జ్యోతి చూడండి అని చెప్పిన తర్వాత, అలా ఎలా చేస్తామండి, వాళ్ళ మదర్ వచ్చి ఏడ్చిపోతుంది, అట్లెట్లా చేస్తాము అంటే, మీరు చట్టరీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. అలా కాదండి వాళ్ళ గురించి ఆలోచించాలి కదా అంటే, నాకు అర్థమైపోయింది ఇక్కడ రిజిస్టర్ కాదు, ఒక మమ్మీ కూర్చుంది, తల్లి కూర్చుంది. ఎందుకంటే మనం ఎక్కడ వెళ్ళినా కూడా, పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అధికారులు కూర్చోవట్లేరు. అంత బాబాయిలు అన్నయ్యలు నాన్నలు వాళ్ళే ఉంటున్నారు. ఒక కులంకి వాళ్ళ కులాన్ని నమ్ముతూ కూర్చుంటున్నారు అక్కడ. అమ్మాయి అబ్బాయి అగ్రకులమైన దళిత అయినప్పుడు కేసు ఇంకోలా ఉంటుంది. ఇట్లా అంటే అక్కడున్న అధికారి కులం మీద కేసు ఆధారపడి ఉంటుంది చాలా పోలీస్ స్టేషన్లకు మేము వెళ్ళినప్పుడు. అయితే చివరికి తను ఏం చెప్తుందంటే, ఇలా నాకు క్లర్క్ రాలేదండి కనుక ఇవాళ చెయ్యం 4-5 రోజుల తర్వాత రమ్మన్నది. నేను అడిగాను, క్లర్క్ రాకపోతే ఏ రిజిస్ట్రేషన్ అయినా ఆగుతుందా అండి, ప్లాట్ లాగవు ఇన్ లాగవు ఏది ఆగదు, పెళ్ళి ఎందుకు ఆగుతుంది, మీరు చేస్తారా మేము ధర్నా చెయ్యాలా, నేను గట్టిగా అడిగాను అనమాట. నిజానికి ఇంకొక ఆమె కింద అసిస్టెంట్ కళ్ళ ముందు ఎవరో ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్నారట, ఆయన కూడా సిద్ధంగా లేడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. చివరికి మేము అక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడు లోపల, ఇంకా మేము డైరెక్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, ఇది సార్ పరిస్థితి, అసలు మేము పెళ్లి చేయడానికి సిద్ధపడట్లేదు అంటే ఆయన చాలా బాగా స్పందించారు. అలా ఎలా చేయదు, క్లర్క్ రాకపోతే పెళ్లి చేయదా, మీరు వెళ్ళండి నేను ఫోన్ చేస్తున్నానని చెప్పి అప్పుడు ఆయన పంపిస్తే అక్కడ పెళ్లి జరిగింది. అప్పటికే మేము చాలా థ్రెట్ ఫీల్ అయినా, ఏ టైంలో అయినా అటాక్ కావచ్చు, ఏదైనా జరగవచ్చు. కానిస్టేబుల్ అక్కడ ఉన్నాడు,
చెప్పాను ఇది అంటే పరిస్థితి అంటే పర్లేదు మేడం నేను ఉన్నా అన్నాడు. అలా వీళ్ళ పెళ్లి జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు. ఈ మధ్య వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్లన్నీ పాల్గొని వచ్చారు. అంటే ఇది ఈ పెళ్ళే కాదు, ప్రతి పెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళ పెళ్ళి దాదాపు ఒక 2 నెలల శ్రమ అని చెప్పొచ్చు. చాలా సాటిస్ఫైగా అనిపించింది వీళ్ళ పెళ్లి చేయడం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వీళ్ళకు కూడా ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారని కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వాళ్ళకు ఒక గట్టి హర్షధ్వానాలతో వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందే కోరుతున్నాను. అన్న వాయిదా అన్న, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డయాస్. అలాగే ఈ రోజు వీరిని ఆశీర్వదించడానికి ముఖ్యంగా మన గౌరవనీయులు జస్టిస్ రాధారాణి మేడం గారు ఒకసారి వేదికపైకి వచ్చి వారిని ఆశీర్వదించి కొరియోగ్రాఫర్ సూర్యతేజ్ సుబ్రాంత్కు ఒక చిన్న మెమెంటో సన్మానం కూడా చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. కులం మతం లేని స్వాతంత్ర్యం కావాలి, పిల్లల నవ్వుల కల్మషం లేని రేపటి సమాజం కావాలి. కాపు కాసి దెబ్బ కొట్టే కులాలు కొన్ని పొంచి చూస్తున్నాయి. మతాలను రెచ్చగొట్టే నాయకులు మన చుట్టూ ఉన్నా రక్తం మరిగిన రాక్షసుల్లా మన చెంత తొంగి చూస్తూనే ఉన్నారు. రంగులద్దుకుని నిర్లజ్జగా వెంటాడుతూనే ఉన్నారు. మన ఉనికిని మనం చాటుకునే రోజు వచ్చింది. మన ఉనికిని మనం చాటుకునే రోజు ఇలా కనపడాలి. కులం గోడల్ని బద్దలు కొట్టుకుని నవ సమాజం వైపు పయనిద్దాం. రేపటి శాస్త్రీయ సమాజపు వంతెనను మనమే నిర్మిద్దాం. శాస్త్రీయమైన సమాజాన్ని మనమే నిర్మించాలి. కులం మతం పునాదులపై నిర్మించిన సమాజం తల్లి కూతురుగా బతకనీయదు. వివేకంతో కళ్ళు తెరిచి వెలుగుబాట వైపు పయనించేటమే మన నేటి కర్తవ్యం. నవ సమాజ నిర్మాణానికి మనమే కూలీలం. మన మేధస్సు కాంక్రీటుగా వాడుదాం. మత గోడల్ని బద్దలు కొట్టి మన సమాజం నిర్మించుకుందాం. విలువైన సమాజం వైపు అడిబడిగా అడుగులేద్దాం. రండి, కదలి రండి, కలిసి నడుద్దాం. సమసమాజ శంఖారావాన్ని పూరిద్దాం. మాకు కులం మతం లేని స్వాతంత్ర్యం కావాలని నినదిద్దాం. మనకి కులం మతం లేని స్వాతంత్ర్యం కావాలని నినదిద్దాం.